సంఘము పేతురు కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే జరిగిన విషయాలు ఏమిటో మనం చూద్దాం. 7వ వచనం నుంచి చూడండి. 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. 1, సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంఘం ఏమని ప్రార్థన చేస్తుంది? ఎవరి కోసం ప్రార్థన చేస్తుందండి? 5వ వచనం మనం చదివాం. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, అతనిని నాయన దైవజనుని నీవు వెలుపలకు తీసుకొని రండి, మా దైవజనుని నీవు బయటకు తీసుకొని రండి, నాయన విడిపించండి అని సంఘం ప్రార్థన చేస్తుంటే జరిగిన అద్భుతాలు చూడండి. 1, దేవుని దూత అతని దగ్గరికి వచ్చి నిలిచాను. చూసారా, సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గరికి ప్రార్థనలు చేర్చబడ్డాయి. దేవుడు పరలోకం నుండి దేవదూతల్ని పంపించాడు. 2వది, అతడున్న గదిలో వెలుగు ప్రకాశించను. 3, దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా చూడండి, సంకెళ్ళు అతని చేతుల్లో నుండి ఊడి పడెను అనే మాటను మనము చూస్తున్నాం. మూడు విషయాలు మనం చూసాం. 4వ విషయం 10వ వచనం చదవండి. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దాని అంతటా అదే వారికి తెరుచుకొనెను. ఇప్పుడు చూడండి, మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో సంఘము ప్రార్థన చేసినప్పుడు జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏమిటి అంటే, మొట్టమొదటిగా దేవుని దూత పరలోకము నుండి దిగి వచ్చి చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి వచ్చింది. పేతురు పక్కన తట్టడం మనం చూస్తున్నాము, పేతురుని ఆదరించడం మనం చూస్తున్నాము. మనం అందరము గమనించాలి దేవుని సంగమా, మన ప్రార్థనలు ఊరికే పోవు. మనము చేసిన ప్రతి ప్రార్థన పరలోకానికి చేరుతుంది. దేవుని దూతలు మన దగ్గరికి వస్తాయి. అందుకే 91 కీర్తన 11, 12 వచనములో మనం చూసినప్పుడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించను అనే మాటను మనం చూస్తున్నాం. ఇంకా దేవుని దూతల గురించి మనం చూస్తే చూడండి, నీవు పడినప్పుడు ఆయన నిన్ను తమ చేతులతో ఎత్తుపట్టుకుంటారు. దేవుని దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. మనం ప్రార్థన చేస్తే ఆయన దూతలు మన చుట్టూ ఉంటాయంట. చూడండి, ఉజ్జియా కాలంలో మరి అశ్షూరీయులు ఉజ్జియా మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు 2వ రాజుల గ్రంథం 19:35 వచనంలో మనం చూస్తాం. 1,85,000 మంది సైన్యము మోహరించి ఉజ్జియా రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఉజ్జియా రాజు ఉత్తరమును పరిచి, ప్రభువా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు నాకు శక్తి లేదు నాయన, శక్తి చాలదు, కనుక ఈ గొప్ప సైన్యముతో యుద్ధము నీవే చేయాలి ప్రభువా అని చెప్పినప్పుడు 19:35 వచనం అద్భుతమైన మాట ఉంటుంది. మీరు చూస్తే తీయలేదండి. 2వ రాజులు 19:35. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండు పేటలో ఎవరొచ్చి సైన్యాన్ని అర్థం చేశారంటండి? దేవుని దూత, యెహోవా దూత. ఎందుకు వచ్చింది అంటే, దేవుని సహాయాన్ని ఉజ్జియా రాజు వేడుకున్నాడు. ప్రభువా, ఈ సైన్యమంతటితో నేను యుద్ధము చేయలేనయ్యా, ఇంత సైన్యముతో యుద్ధం చేయడానికి నీవు మాత్రమే సమర్థుడవు, నీవు యుద్ధము చేయనాయనని నలుదిక్కులా ముంచినటువంటి సైన్యముతో నీ యుద్ధం చేయి ప్రభు అని దేవుని వేడుకున్నప్పుడు దేవుడే తన దూతలను పంపి 1,85,000 మంది సైనికుల అశ్షూరీయులను హతం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని సంగమా, ప్రార్థన చేస్తే దేవుడు తన దూతలను, చెప్పండి అందరూ, పంపిస్తాడు. నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు దేవుడు ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట, ఆజ్ఞిస్తాడు. మీరు వెళ్ళండి, నా దైవజనుడు లేకపోతే నా బిడ్డలు
నన్ను ఆశ్రయించినటువంటి నా బిడ్డలు వారి చుట్టూ మీరు ఉండాలి. ఏ ఆపద మీరు రాకుండా వారిని మీరు కాపాడాలని చెప్పి దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మొదటిగా సంఘం ప్రార్థన చేసినప్పుడు పేతురు దగ్గరికి దేవదూతల దేవుడు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా అక్కడ ఉన్నటువంటి అతడు కూడి ఉన్నటువంటి చీకటి ప్రాంతం అంతా ఏమైపోయిందంటండి, వెలుగైపోయింది. ఈరోజు మనం మన జీవితంలో ప్రార్థన చేస్తే చీకటి బ్రతుకులనైనా వెలుగుగా చేయగలడు. చీకటిలో సంచరించు ప్రతి ఒక్కరికి ఆయన వెలుగును ప్రకాశించగలిగినటువంటి దేవుడు. కనుక ఇదిగో ప్రభువా, మా జీవితాలు చీకటి మయమైపోయాయా, మా జీవితంలో ప్రభువా ఆనందము మేము కోల్పోయాము నాయన అని మా బ్రతుకులు చీకటితో నిండిపోయి అంటే దేవుడు అక్కడ వెలుగును పంపించాడు, వెలుతురుతో నింపాడు. మూడోదిగా మనం ఏం చూసామంటండి, అతని చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపడెను. మామూలుగా మనం చూస్తే చూడండి, సైనికులకి ఖైదీలకి సంకెళ్ళు వేసినప్పుడు పోలీసులు జేబులో ఒకటి దాచుకుంటారు. ఏంటండి, ఆ తాళం దాచుకుంటారు. ఆ తాళం అది ఆ కీ ఉంటేనే తప్ప ఆ సంకెళ్ళు ఊడవు. అలాంటిది సంకెళ్ళు దానంతట అవే ఊడిపోయాయి. ఎలా ఊడాయి? ఎవరు తీశారు? దేవుడే తీశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము ప్రార్థనకి కలిగి ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామండి. సంఘానికి దేవుడిచ్చినట్టు గొప్ప ఆధిక్యత ఏమిటి అంటే, మన దగ్గర ఎప్పుడు ఏముండాలంటే ప్రార్థననే కీ ఉండాలి. ఈ ప్రార్థనని కీ పెట్టి మనం ఓపెన్ చేస్తే అది ఎటువంటి సమస్య అయినా ఓపెను అయిపోవలసిందే, ఎటువంటిదైనా ఊడిపోవలసిందే. సంఘము ప్రార్థన చేస్తుంది. సంఘానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటి అంటే, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. సంఘం అంతా కూడా ఎందుకు ఆలోచన చేయాలంటే, సంఘము అనగా ఎవరు అంటే దేవుని యొక్క శరీరము. రెండు, ఆయన స్వరక్తం ఇచ్చినటువంటి సంపాదించుకున్నటువంటి మనము ఆయన సంఘము. ఏమండి, కనుక ఎవరైనా ఆ సంఘాన్ని హింసిస్తే దేవుణ్ణి హింసించినట్లే. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెల వెచ్చిన దేవుడు కాచెను గత కాలం మమ్ము. చూడండి, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టును. ఎందుకు? సంఘముగా ఉన్న మనము ఆయన శరీరము, ఆయన బిడ్డలము, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన వారము. ఇదిగో పేతురును దేవుడు త్వరగా మార్చడానికి కలిగిన కారణం ఏమిటంటే, ఆ దమస్కు మార్గము గుండా వెళ్తూ సంఘాన్ని హింసించాలని వెళ్తున్నాడు. అందుకనే దేవుడు ఆ సంఘం అనగా నా శరీరాన్ని నీవు హింసిస్తావా పేతురు, కనుక సౌలా నేను నిన్ను వెంటనే ఏం చేస్తాను, మారుస్తాను. కనుక సంఘం గమనించాలి, మనం ఏమీ లేని వారం కాదు, మనం ఒంటరి వారము కాదు, మనం దిక్కు లేని వారం కాదు. దేవుని సంఘమా, ఇదిగో మరి గొప్ప గొప్ప వారికి గొప్ప గొప్ప సైన్యం ఉండొచ్చు, కానీ మనకు దేవుడే దిక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిక్కు లేని వారికి ఆయనే దిక్కు. మనమేమి దేవుని సంఘమా ఎటువంటి పేదవారము పికారవారము ఎవరు లేని వారము కాదు. మన చేతిలో దేవుడు ప్రార్థనని కీ పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మనం ఏం చేయాలంటే, మనకు కావలసినప్పుడు దేవుని సన్నిధిలో అడగడమే. ఆ కీ ఏంటంటే ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువే చెప్పాడు, నా నామం పేరట మీరు నన్ను ఏం అడుగుతారో అది మీకు చేస్తానని. సంఘము ప్రార్థన చేస్తుందయ్యా. మాకు ఉన్న దైవజనుడయ్యా పేతురు గారిని చెరసాల్లో వేయించి అనవసరంగా హేరోదు ఇదిగో యాకోబుని చంపించినట్లుగా మరి పేతుర్ని కూడా చంపాలనుకుంటున్నాడు. ఆయన నీవు మాత్రము సాధ్యము చేయగలవు, విడిపించగలవని సంఘం ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు మొట్టమొదటిగా దేవదూతను పంపించాడు. రెండోదిగా ఆ చీకటి కలిగినటువంటి ప్రాంతంలో వెలుగును రప్పించాడు. మూడోదిగా ఎవరు తీయలేనటువంటి అక్కిని దేవుడే ఓపెన్ చేశాడు. దేని ద్వారానండి? ప్రార్థన ద్వారా సంఖ్యలను తీసివేశాడు. ఈరోజు మనిషిని కూడా మనల్ని కూడా బంధించేటువంటి సంఖ్యలు మనకు తెలియకుండానే అపవాది మనల్ని బంధిస్తూ ఉంటాడు. ఎలాగంటే విచారాల చేత. చెప్పండి, విచారం అనే సంఖ్యలు, రోగం అనే సంఖ్యలు,
బాధలనే సంకెళ్ళు, అప్పులనే సంకెళ్ళు, తాగుడనే సంకెళ్ళు, పాపం అనే సంకెళ్ళు, ఈ సంకెళ్ళ చేత మళ్ళీ ఏం చేస్తాడంటే బంధించి ఉంచుతాడు. రోగాలు పెట్టి, జబ్బులు పెట్టి, సమస్యల చేత, అప్పుల చేత, అనేక సంఖ్యల చేత మనల్ని బంధిస్తాడు. ఎందుకంటే ఆ బంధకాల్లో ఉండి మనం దేవుని స్తుతించలేమేమో అని. కానీ దేవుని సంగమా, మనము ప్రార్థించినప్పుడు ఆ సంఖ్యలను దేవుడే తీసివేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదిగో శానా దయ్యం పట్టినవాడు 2000 దయ్యాలు పట్టినప్పుడు ఎవరు కూడా ఆయన్ని సాధు చేయలేక ఏం చేశారంటే ఇంకా అతనికి సంఖ్యల చేత బంధించేశారు. కానీ ఆ సంఖ్యలు ఎవరు విడిపించారండి? దేవుడే విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక సంఘము గుర్తించుకోవాలి. నీ వాక్యం చదువుతున్నప్పుడు నేనేమనుకున్నానంటే, అవును కదా, ప్రార్థన అనే తాళం దేవుడు నా చేతిలోనే పెట్టాడు కదా, నేను ఎందుకు చింతించడం? నాకు కావలసినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, నాకేది అవసరమో దేవుని సన్నిధికి వెళ్ళి అది ప్రార్థనకి ఓపెన్ చేసి దేవుని ధనాగారంలో ఉన్న సంపద అంతా నేను చేయొచ్చు, పొందుకోవచ్చు. ఎందుకంటే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి ఒక్క అవసరతనైనా తీర్చువాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక సంఘమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి, మనము ప్రార్థనకి మనము కలిగి ఉండాలి. ప్రార్థన చేసిన వారు ఏదైనా దేవుని సన్నిధిలో పొందుకుంటారని దేవుని వాక్యమును తెలియచేస్తుంది. కనుక సంఘము మర్చిపోకుండా ప్రార్థన చేయాలి. సంఘము అద్భుతము చూడడానికి గల కారణం ఏమిటంటే ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలో వారు ఏకీభవిస్తూ ఉన్నారు. చూడండి 10వ వచనం కూడా చూడండి, 12వ అధ్యాయం 10వ వచనములో 4వది, మొదటి కావలిని 2వ కావలిని దాటి ఇనుప గవిని దగ్గరికి వచ్చినప్పుడు తానంతటా అదే వారికి తెరుచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప అద్భుతం అంటే చూడండి, ఆ పట్టణానికి లేకపోతే ఆ చెరసాలకి ఒక పెద్ద గేట్, ఇనుప గేట్ ఉంటుందండి. అది పగలంతా తీసి ఓపెన్ చేసి రాత్రులు అయితే ఏం చేస్తారంటే ఒక్కొక్క గేట్ని 5 మంది 10 మంది పట్టుకొని ఆ గేట్లు బలంగా తోసి ఆ గేట్లు వేస్తారు. ఎందుకంటే రాత్రులు ఎవరు ఖైదీలు బయటికి తప్పించుకొని వెళ్ళిపోకుండా ఆ ఇనుప గేట్లు మూసేస్తారు. ఇనుప గేట్లు ఎవరు కూడా ఇంక తెరలేరు. అలాంటిది చూడండి, దేవుడు ఏం చేశాడంటండి, చదవండి ఆ మాట మరొకసారి. వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాని అంతటా అదే వారికి తెరుచుకొనెను. ఎందుకు? పేతురు అడుగు వేసే ప్రతి అడుగులో దేవుడు దూతలున్నారు, దేవుడు ఉన్నాడు. కనుక యెషయా గ్రంథం చూడండి, అద్భుతమైన మాట ఉంటుంది. 45వ అధ్యాయం 2వ వచనంలో, నేను నీకు ముందుగా నీవు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టి ఎడప గడియలను వెడగొట్టెదను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూసారా, ఇదే వాగ్దానం ఎవరి జీవితంలో జరిగిందండి? పేతురు జీవితంలో జరిగింది. పేతురు ఇది నమ్మాడు. ఇదిగో దేవుడు ఏం చేస్తాడంటే నాకు ముందుగా వెళ్తాడు, నాకు అడ్డుగా ఉన్న ఇనుప గవిలాంటి, ఎత్తడి గవిలాంటి తలుపులన్నిటిని ఆయన పగలగొడతాడు, నా కోసం తెరుస్తాడు. కనుక మనం అందరూ కూడా నమ్మాలి, దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. దాని అంతటికదే తెరుచుకుందంట. ఈరోజు దేవుని సంగమా, నీవు నేను కూడా ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఏదైతే మూసుకుపోయిందో ఆ ద్వారము దేవుడు తెరుస్తాడు. అది దేవుడిని కోసము తెరిపించి ఉంచగలడు. చూడండి 11వ వచనం చూడండి, దేవుని వాక్యంలో చూసినప్పుడు 11వ వచనం, పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులలో తాము చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్న. చూడండి 5వదిగా మనం చూసినప్పుడు, యూదులు పేతురుకు విరోధంగా పన్నినటువంటి ఆ కుట్ర నుండి దేవుడు పేతుర్ని విడిపించాడు. ఇక్కడ మనం ఒకటి నమ్మాలి, నీకు విరోధంగా ఎవరు ఏది రూపించినది
వర్ధిల్లదు. అందుకనే దేవుని వాక్యంలో చూడు 91:7-8-9 ఉంది. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ఏం కలుగుతుందంటే ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమ, యూదులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ రాజు, హేరోదు రాజు పేతురుకు విరోధంగా తలపెట్టినటువంటి కార్యము అంతా దేవుడు ఏం చేశాడండి? భగ్నం చేశాడు. ఈరోజు మనకు విరోధంగా ఎంతమంది లేచినా, హేరోదు అనుకున్నాడు, యూదులు అనుకున్నారు, అమ్మయ్య ఇక్కడ నుంచి పేతురు అనేవాడు ఇక్కడ ఉండడు, మనకు కనిపించడు కనుక మనం సంబరాలు చేసుకుందాం అనుకున్నారు. కానీ ముందుకు చదువుతాం. అద్భుతం ఏంటంటే వారు తలపెట్టిన ప్రతి కుట్ర దేవుడు భగ్నం చేశాడు. దాని నుంచి దేవుడు తప్పించాడు. అదే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో యూదులు తనకు వ్యతిరేకంగా హాని చేయి తలపెట్టిన వాటన్నిటిని దేవుడు నన్ను చెప్పండి తప్పించాడు, నన్ను కాపాడాడు. ఎందుకంటే మరి దేవుడే నా పక్షంగా ఉన్నాడు, నేను ఆయన్ను ఆశ్రయంగా చేసుకుంటాను. అందుకనే రోమపత్రిక 8:31 ఉంది, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే మన పక్షంగా ఉండి మనకి అద్భుతాలు చేస్తాడు, మన పక్షంగా కార్యాలనైనా జరిగించేవాడు. కనుక మనం ఏ విషయంలో కూడా భయపడవసరం లేదు.